బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి అన్ని విధాలా సహకరించిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు. గీసాల శ్రీనివాసరావు. కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు అన్ని విధాలా సహకరించి యోగ్యమైన బడ్జెట్ను ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి మోడీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం తరపున ప్రత్యేకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు కాకినాడ రూరల్ బీజేపీ నాయకులు గీసాల శ్రీనివాసరావు తెలిపారు. కాకినాడ రూరల్ మండలం ఆయన నివాసంలో పాత్రికేయులతో మాట్లాడుతూ ఎప్పుడూ ఎన్నడూ లేని విధంగా 2025-26 బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, విద్య, వైద్యానికి ప్రాధాన్యత ఇస్తూ అలాగే ప్రతి సామాజిక వర్గ అభివృద్ధికి తోడ్పడుతూ ఈనాటి బడ్జెట్ కేటాయించడం జరిగిందని, ప్రతి ఒక్కరికి ఆమోదయోగ్యమైన బడ్జెట్ ప్రవేశపెట్టడం జరగడం ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుందని, దీనికి ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్కు ప్రత్యేకమైన కృతజ్ఞతలను తెలిపారు. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రానికి నిధులు కేటాయించడంలో ప్రత్యేక శ్రద్ధ వహించిన బీజేపీ రాష్ట్ర నాయకురాలు శ్రీమతి పురంధేశ్వరికి ప్రత్యేక ధన్యవాదాలను తెలిపారు. ఇక నుంచి రాష్ట్రం అభివృద్ధిలో పరుగు తీస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అతి కొద్ది కాలంగా నేను రాష్ట్ర అధ్యక్షుడు పురంధేశ్వర ద్వారాగా నేను బీజేపీలో చేరడం జరిగింది. పార్టీ సిద్ధాంతాలు నచ్చి పార్టీలో చేరడం జరిగింది. 2-3 మీటింగ్లు కూడా చూశాను. చాలా ఇదిగా జరుగుతుంది. ఏంటంటే మోడీ గారు మన భారతదేశంలో మోడీ గారు చాలా ఒక ఉన్నతమైన ఒకే సిద్ధాంతం, ఒకే నాయకత్వం మీద, సమాన పాలన మీద సమకూర్చి రాష్ట్రం అంతా కూడా వెళ్తున్నారు. అలాగే గవర్నర్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారైనా, డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారైనా, బీజేపీ మా రాష్ట్ర నాయకులు పురంధేశ్వర గారు, మా జిల్లా అధ్యక్షులు ఈ సుశ్రా గారు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ద్వారాగా బడ్జెట్ నిర్ణయించారు. ఆ బడ్జెట్ స్థానికంగా అందరూ కూడా సమన్వయంగా బడ్జెట్ ఏర్పాటు చేసి ఎప్పుడు లేనిది కూడా ఎప్పుడు ఎనలేని బడ్జెట్ ఈ సంవత్సరం 2024-2025 సంవత్సరం బడ్జెట్ కన్నా 2025-2026 బడ్జెట్ మెరుగైన బడ్జెట్గా ప్రజలందరికీ ఉపయోగపడేలాగా ఇచ్చారు. అలాగే ఎస్సీ వర్గానికి సంబంధించింది, అలాగే బీసీ వర్గానికి సంబంధించింది, అలాగే వ్యవసాయ రంగానికి, అలాగే మన ఆంధ్రప్రదేశ్కి ప్రాజెక్టులకు సంబంధించింది, అలాగే ముఖ్యంగా రాజధానికి ప్రత్యేకంగా కేటాయించారు. దీనికి మోడీ గారి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మా ఆంధ్రప్రదేశ్ తరపున, బీజేపీ తరపున మోడీ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ముఖ్యంగా కూడా ముఖ్యమంత్రి వారికి, డిప్యూటీ సీఎం గారికి, అలాగే మా బీజేపీ పెద్దలందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాం.